స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈరోజు మన ముద్దేన శ్రీనివాసరెడ్డి వారి ఇంట్లో అయ్యప్ప స్వామి వారి అమ్మల పూజా కార్యక్రమము మన సీనియర్ గురుస్వామి అయినటువంటి ముదుగుబ్బ ఎర్రప్ప వాళ్ళ ఆధ్వర్యంలో, కడప గురుస్వామి అయినటువంటి ఏటి వర్మ ఆధ్వర్యంలో, ఎంతోమంది గురుస్వాముల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి పడిపూజ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా, ఎంతో కరుణకు విందుగా ఉండేట్టుగా మన శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పడిపూజ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు, వందల మంది భక్తులు వచ్చారు. కార్యక్రమాన్ని తిలకించి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ పాటలు అయితేనేమి, వాళ్ళ యొక్క భజనలు పూజ రూపంలో చాలా ఆనందపడుతూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. నాట్యం అనేది నిజంగా మాటల్లో చెప్పలేము. అటువంటి కార్యక్రమం ఈ విధంగా మన శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క పడిపూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసినారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలు ఎలవెలా కలగాలని, అందరి ఆశీస్సులు, గురుస్వాముల యొక్క ఆశీస్సులు ఆయన ఎందుకు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఓకే, స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈరోజు మాధవరం 1లో జరుగుతున్న మన శ్రీనివాసరెడ్డి టీటీడీ స్థపతి గారు వాళ్ళ ధర్మపత్ని అయినటువంటి కుమారి మేడం గారు, కుమార్తె అయినటువంటి సుమశ్రీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన పడిపూజ కార్యక్రమము ఎంతో రంగరంగ వైభవంగా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క పడిపూజ కార్యక్రమాన్ని మాధవరం 1లో జరిపించారు. అందుకుగాను ఇతర జిల్లాల నుంచి, మాధవరం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు, గురుస్వాములు ఎంతో శ్రద్ధాభక్తులతో అయ్యప్ప స్వామి మీద కరుణా కటాక్షంతో వచ్చి శ్రీనివాసరెడ్డి గారి పడిపూజ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
వారికి అందరికీ కూడా అయ్యప్ప కరుణా కటాక్షం ఉండాలని వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అయ్యప్ప స్వాములందరికీ, గురుస్వాములకి మరొకసారి శ్రీనివాసరెడ్డి గారికి మనందరి తరపున ఆయనకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ అయ్యప్ప కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ, స్వామి శరణం, అయ్యప్ప శరణం. నా పేరు సిద్ధేశ్వరరావు స్వామి, సిద్ధు సింగర్. అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. మాది అనంతపురం జిల్లా ముదుగుప్ప స్వామి, సత్యసాయి జిల్లా ముదుగుప్ప స్వామి. ఈ ముద్దిన శ్రీనివాసరెడ్డి గారు మా ఊర్లో మేము అయ్యప్ప టెంపుల్ కట్టుకుంటా అంటే ఈ స్వామి కాంట్రాక్ట్గా మాకు పరిచయం అయినాడు. స్వామి పరిచయం అయిన 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ మమ్మల్ని ఆహ్వానించి 125 కిలోమీటర్లు మాకు ఇక్కడ డిస్టెన్స్, 125 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాతో పూజ చేయించుకుంటున్నారు స్వామి. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు ఎల్లవేళలా ఇట్లా 10 టెంపుల్స్ కట్టుకుంటూ 10 మందికి ఆసరాగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఎర్రప్ప స్వామి, ముదుగుబ్బ ఎర్రప్ప గురుస్వామి. స్వామి శరణం. స్వామి. కడప జిల్లా మాధవరం 1 గోవింద నిలయంలో నివసిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి స్వాముల వారికి, వారి ధర్మపత్ని గారికి, వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, శరణఘోషులు. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశము, స్వామివారి యొక్క సంకల్పము. శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుప్ప మండలం అక్కడ విచ్చేసినటువంటి పంచగిరీశ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు నిర్మాణానికి ఫస్ట్ వచ్చి స్వామివారు అక్కడ పునాది వేశారు. అక్కడి నుంచి భగవంతుడు ఆయనకు కావలసినంత కోరిక ప్రకారంగాను భగవంతుడు బాగా స్వామివారికి సహాయపడ్డాడు. అదేవిధంగా భక్తులందరికీ కూడా ఏ భక్తుడు పిలిచినా కూడా పలుకుతారు స్వామి. అక్కడక్కడ టెంపుల్స్ అన్నీ స్వామివారు బాగా చేసుకుంటూ పోతూ ఇంత చరవేగంగా ఎదిగినందుకు అయ్యప్ప స్వామి కరుణాకటాక్షం వెల్లవెల్ల ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ స్వాములందరికీ నా హృదయపూర్వక శరణఘోషులు. నా పేరు వెంకట శివారెడ్డి స్వామి, ముదిగుప్ప గురుస్వామి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి, నా కార్యక్రమానికి వచ్చిన గురుస్వాములకి, పెద్ద స్వాములకి, చిన్న స్వాములకి అందరికీ వాళ్ళకి పాదాభివందనాలు. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ సంవత్సరం మా స్వాములందరూ అన్ని జిల్లాల నుంచి వచ్చే స్వాములకి వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. నా పూజ అంటే స్వాములు ఎవరు చెప్పినా వస్తారు. చిన్న స్వాములు అయితేనే, పెద్ద స్వాములు అయితేనే వాళ్ళకి పాదాభివందనం తెలుసుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. వైదికుల నుంచి వచ్చినాం స్వామి, గురుస్వామి. నేను 40 సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప దీక్ష తీసుకొని స్వాములందరికీ ఈ దీక్ష గురించి చెప్పడం, శబరిమల యాత్ర గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ మాధవరంలో శ్రీనివాసరెడ్డి స్వామి ఈ కార్యక్రమం నిర్వహించడం మమ్మల్ని అందరూ ఆహ్వానించాడు. మంచి శుభ దినం కాబట్టి ఆయన ఆరోగ్యాలతో అయ్యప్ప ఆశీస్సుతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా మైదుకూరు అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. త్వరగా నిర్మించి అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని మనసారి కోరుకుంటూ అందరూ అయ్యప్ప స్వామి గురుస్వాములకు స్వామి శరణం, స్వామి మైదుకూరు వేణుగోపాల్. స్వామి శరణమయ్యప్ప. మైదుగూరు నుండి మేమందరం వచ్చాము. నా పేరు కామనూరు శ్రీనివాసులు, నేను అడ్వకేట్ను. ఈసారి 20 సారి మాల వేసుకున్నాను. మాకు శ్రీనివాసరెడ్డి గారు మా యొక్క గుడి నిర్మాణంలో కాంట్రాక్టర్గా పనిచేస్తూ మా యొక్క డెవలప్మెంట్ చూస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా పరిచయమై ఈ విధంగా స్వామి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాము. ఆయన ఈ విధంగా పూజ చేపించడము, మొత్తం 3 జిల్లాల నుంచి పిలిపించడం అనేది చాలా గ్రేటు. అందరికీ పేరు పేరున మా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి పూజలు మేము కూడా చేయాలని ఒక ఇన్స్పిరేషన్ అనేది మాకు కలిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన గురుస్వాములందరికీ పాదాభివందనాలు. జై శ్రీరామ్.